వెల్కమ్ టు వ్యూ పాయింట్. వారంలో 5 రోజుల పాటు క్రమంగా వ్యాయామం చేయాలని ఉత్సాహంగా ప్రారంభించి కొద్ది రోజుల్లోనే ఆ ఉత్సాహం తగ్గిపోవడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ సమస్య. దీంతో స్థిరమైన వ్యాయామ అలవాటు కొనసాగించడం కష్టమవుతుంది. అయితే వ్యాయామం విషయంలో ఏదైనా చేయడం, ఏమీ చేయకపోవడం కంటే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పలు అధ్యయనాల ప్రకారం రోజుకు కేవలం 5 నిమిషాల వ్యాయామం చేసినా కూడా గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. తాజాగా జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం వారానికి 2 సార్లు ప్రధాన కండరాల సమూహాలపై వ్యాయామం చేసే శక్తి, కండరాల పరిమాణం, మొత్తం శారీరక పనితీరులో స్పష్టమైన మెరుగుదల కనిపిస్తుందని వెల్లడైంది. రెసిస్టెన్స్ ట్రైనింగ్ 30,000 మందికి పైగా డేటాను విశ్లేషించిన తర్వాత నిపుణులు క్లిష్టమైన జిమ్ రొటీన్లకు బదులుగా సులభమైన, అందరికీ అనువైన విధానాన్ని ప్రాముఖ్యంగా సూచించారు. ఫిట్నెస్ విషయంలో క్లిష్టత కంటే నిరంతరతే ముఖ్యమని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ అధ్యయనం ప్రకారం కూర్చునే జీవనశైలిని విడిచిపెట్టి ఏదైనా ఒక రకమైన రెసిస్టెన్స్ ట్రైనింగ్ ప్రారంభించడం దీర్ఘకాల ఆరోగ్యానికి అత్యంత ప్రభావవంతమైన మార్గమని చెప్పారు. సాధారణ వ్యాయామాలే కండర బలం, సమతుల్యత, నడక వేగం, మొత్తం ఫిట్నెస్ ను మెరుగుపరుస్తాయని వెల్లడైంది. అధ్యయనం ప్రధానంగా 5 ముఖ్య అంశాలను సూచించింది. మొదటిగా, వారానికి 2 రోజుల వ్యాయామమే సరిపోతుంది. ప్రధాన కండరాలన్నింటినీ టార్గెట్ చేసేలా వారానికి 2 సార్లు వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయి. జిమ్ తప్పనిసరి కాదని కూడా పరిశోధన చెబుతోంది. భారీ బరువులు లేదా ఖరీదైన యంత్రాలు అవసరం లేదు. రెసిస్టెన్స్ బ్యాండ్లు, బాడీ వెయిట్ వ్యాయామాలు, ఇంట్లో చేసే సాధారణ రొటీన్లు కూడా సమానంగా ప్రయోజనకరంగా ఉంటాయి.